7, 8 వచనాలు లేక 9 వచనాలు. 7, 8, 9 వచనాలు మనము కలిసి చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం కలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనం పవిత్రగా చేయను. మనం పాపం లేదని చెప్పుకునే ఇలా మనమే మోసపరుచుకున్నాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మహింపరచబడ్డారు, అందుని బట్టి స్తోత్రం తండ్రి. ఈ సమయంలో చదివిన ఈ లేఖన భాగాలను మా వెనుకలు దీవించండి. పరిశుద్ధాత్మదేవ మీ మాటలు వెల్లడి చేయండి. ఎవరైతే ఆసక్తి కలిగి ఈ రాత్రికాలము ప్రభా మీ సన్నిధికి వచ్చారో వారందరిని బట్టి స్తోత్రం తండ్రి. ఎవరైతే అవకాశం ఉండి కూడా మీ సన్నిధికి రాకుండా ప్రభా లోకస్తుల వల్లే నాయన నిద్రిస్తున్నారో అలాంటి వారితో కూడా మీరు మనం మాట్లాడండి. అలాగే తండ్రి, ఇంకెవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే, ప్రయాణంలో ఉంటే క్షేమంగా వారిని కూడా నాయన మీ మందిరంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి నిష్ప్రదాసుని మీరు అభిషేకించండి, మీ రక్తంతో మరొకసారి కడగండి, మీ మాటలు వెల్లడి చేయమని, మా తలంపులు అటు ఇటు వెళ్లకుండా సహాయం చేయమని, మీ సన్నిధిని మేము పరిపూర్ణంగా అనుభవించగలుగుట కృప చూపించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భావంలో మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక పాపము అనే పదము మనం సామాన్యంగా మనము వింటుంటాం కనుక ప్రతి వ్యక్తి పాపం తెలుసు, పుడుతూ జన్మ పాపం తెలుసు, పెరుగుతూ కర్మ పాపం తెలుసు, మనకు ఆజ్ఞాతిక్రమం పాపం అని తెలుసు. ఇంకా బైబిల్లో పాపానికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి కనుక పాపాలలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. కనుక సండే స్కూల్ పాట వరకు అయితే చిన్న పాపము పెద్ద పాపము లేదు సుమనుంది, అది చిన్నపిల్లల వరకు మాత్రం సరిపోతుంది. కానీ బైబిల్ అన్ని పాపాలు ఒకటే అని బైబిల్లో లేదు కనుక చిన్న పాపాలు ఉన్నాయి, పెద్ద పాపాలు ఉన్నాయి. ఉదాహరణకు దొంగతనం అనేది చిన్న పాపమే, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో 4 కొట్టి కొంచెం ఫైనేన్స్ పంపిస్తారు. అలాగే అటెంప్ట్ మర్డర్ అనుకోండి, ఏం చేస్తారు, బెయిల్ కూడా ఉండదు. నాటు బాంబులు తయారు చేసేదానికి రెడ్ హ్యాండర్ పట్టుకున్నాడు అనుకోండి, దానికి ఏముండదు, ఇంకా బెయిల్ కూడా ఉండదు. కనుక అన్ని నేరాలు ఒకటి కాదు. అలాగే బైబిల్లో కూడా అన్ని పాపాలు ఒకటి కాదు, పాపాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. కనుక మనకు తెలుసు ఆల్రెడీ. ఆయన కూడా ఒక 2-3 వాక్యాలు చూపిస్తాను మీకు. మొదటిగా యోహాను సువార్త 19:11 వచ్చినాం. యోహాను 19:11 మనందరికీ తెలుసు. మీకు ఆ మాట చూపించాలని మాత్రమే చదువుతున్నాం. చదవండి. ఉండదు, అందుచేత అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలుగును. చాలు. ఎంత పాపం అది? చిన్న పాపం కాదు. ఏ పాపము? ఎక్కువ పాపం. అంటే పాపాలలో చిన్న పాపాలు ఉన్నాయి, పెద్ద పాపాలు ఉన్నాయి. ఇది ఎక్కువ పాపం అని ఉంది. అర్థమైందా? గుర్తుపెట్టుకున్నాను, ఒకే రకమైన పాపాలు కాదు. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 2:17 అది కూడా మీకు అందరూ తెలుసు. కానీ ఆ మాట మీకు ప్రెస్ చేసి చెప్పడానికి కొరకే నేను చూపిస్తున్నానా. అసహ్యపడుటకు వారి పాపము బహు గొప్ప పాపం ఇది కదా. ఎక్కువ పాపం ఉంది, గొప్ప పాపం ఉంది. గొప్ప పాపం అంటే చిన్న పాపం కూడా ఉంటుంది కనుక ఇది గొప్ప పాపము. కనుక క్షమించలేని పాపాలు ఉన్నాయంటే ఉన్నాయి. మత్తయి సువార్త 12:31 కనుక చిన్న పాపాలు ఉన్నాయి, ఎక్కువ పాపాలు ఉన్నాయి, గొప్ప పాపాలు ఉన్నాయి, ఇంకా క్షమించలేని పాపాలు కూడా ఉన్నాయి. చదవండి.
ఆ, ఆ. పాప క్షమాపణ లేదు అంటే ఒక వ్యక్తి చంపినా, నరహత్య చేసినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, ఏం చేసినా కూడా ఏముంది? క్షమాపణ. మనం అంటే ఎంత ఘోర పాపనైనా క్షమించను అంటాం. కానీ ఇక రాయబడిన దానికి ఏం లేదు, క్షమాపణ లేదు. విశ్వాసం చేసినా, అవిశ్వాసం చేసినా, ఎవరు చేసినా, సేవకుడు చేసినా కూడా ఏం లేదు, క్షమాపణ లేదంటే అది ఘోర పాపం కంటే ఇంకా పెద్ద పాపం. అర్థమైనా మీకు? మామూలు పాపాలు ఉన్నాయి, ఎక్కువ పాపాలు ఉన్నాయి, గొప్ప పాపాలు ఉన్నాయి, అసలు క్షమించలేని పాపాలు ఉన్నాయి. అలాగే ఇదే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరంగానే పాపం చేయగా ఎవడైనా చూచినట్లా అతడు వేడుకొనును, అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టి వారిని గురించి వేడుకొని నేను చెప్పుటం లేదంటే మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణకరం కాని పాపాలు ఉన్నాయి. మరణకరం కాని పాపాలుంటే వేడుకుంటే దేవుడు జీవాన్ని దయచేస్తాడు. మరణకరమైన పాపం ఉంటే అట్టి దాని గురించి వేడుకోవాలని నేను చెప్పట్లేదు అన్నాడు. అర్థమైందా? కనుక పాపము అంటే అంతా ఒకటే అనుకోద్దండి. తెలుగు బైబిల్లో పాపం అని జనరల్గా ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాయబడ్డాయి. కనుక పాపం అంటే సామాన్యంగా తీసుకోవద్దండి. పాపములలో గ్రేడ్లు ఉన్నాయి, పాపాలలో తారతమ్యాలు ఉన్నాయి. అంతకాదు నరకంలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. ఇంతకుముందు దాని గురించి కూడా చూపించాను. పరలోక రాజ్యంలో కూడా విశ్వాసులందరూ ఒకే రాగుండరు, వాళ్ళకు కూడా తారతమ్యాలు ఉన్నాయి, స్టేజెస్ ఉంటాయి. కనుక ఈ పాపం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. కనుక పాపాన్ని ఆయన క్షమిస్తాడు అనుకున్నాం, ఓకే మంచిదే. మన పాపలు మనం ఒప్పుకుంటే కనుక ఫస్ట్ వర్తమానం ఒప్పుకోలు వర్తమానము మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అయితే ఏ పాపము? బైబిల్లో చాలా రకాల పాపాలు ఉన్నాయి. కనుక మనం ఈరోజు ఒకటి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక దీన్ని ఏమంటారంటే ఆ పాపమును గురించి ధ్యానించే శాస్త్రాన్ని ఏమంటారంటే పాప శాస్త్రం అంటారు. కనుక 10 డాక్ట్రిన్స్ ఉన్నాయి. డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు అంటారు. కనుక ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఈ 10 సిద్ధాంతాలు తెలుసుకోవాలి. ఒకటి గాడ్ అనేది ఒక డాక్ట్రిను, రెండోది క్రిస్టాలజీ అంటే క్రీస్తుని గురించిన డాక్ట్రిను, పరిశుద్ధాత్మ దేవుని గురించి చేసిన శాస్త్రం ఒకటి, సంఘశాస్త్రం అంటే సంఘాన్ని గురించి తెలుసుకునేది ఒకటి, రక్షణ శాస్త్రం అంటే రక్షణ గురించి తెలుసుకునేది ఒకటి, అలాగే ఏంజియాలజీ అంటే దేవదూతల గురించి శాస్త్రం ఒకటి, అలాగే పాపాన్ని గురించిన శాస్త్రం ఒకటి. ఇలా మొత్తం ఎన్నున్నాయంటే 10 శాస్త్రాలు ఉన్నాయి. ఇవి ఎక్కడ నేర్పిస్తారంటే మన సంఘాల్లో ఎవరు కూడా చెప్పరు. ఏ సేవకుడు కూడా పొరపాటును కూడా చెప్పాడు. 199 మంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. కనుక బైబిల్ కాలేజ్ చదివిన వాళ్ళకి 10 డాక్ట్రిన్స్ ఖచ్చితంగా ప్రతి బైబిల్ కాలేజీలో చెప్తారు. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. మనము బైబిల్ స్టైల్లో ఒక డాక్ట్రిన్ అయిపోయిన తర్వాత ఇంకో డాక్ట్రిన్, అలా 10 డాక్ట్రిన్స్ మనం నేర్చుకోవచ్చు. అలాగూ ఇది పాప శాస్త్రం. ఇది అంటే పాపను గురించి మనము అధ్యయనం చేసే శాస్త్రం. కనుక ఈ ఒక వర్తమానంలో మనకు అయిపోదు, కానీ ఆయన మనం కొంచెం మాత్రం ఈరోజు చూస్తాం. పాపం అంటే ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైన క్వశ్చన్. కనుక దాని గురించి తెలుగు బైబిల్లో కంటే ఈ బైబిల్ మొట్టమొదట రాయబడింది హెబ్రీ బైబిల్లో రాయబడింది. పాత నిబంధన గ్రంథం అంతా. న్యూ టెస్టిమెంట్ అంతా కూడా ఎందులో రాయబడిందంటే న్యూ టెస్టిమెంట్ అంతా కూడా గ్రీకులో రాయబడింది. కనుక ఇప్పుడు మనం దేవుని వాక్యంలో మనము చూద్దాం. ఇది నేనేం చేశానంటే మీరు ఓన్లీ తెలుగు బైబిలే చదువుతారు కాబట్టి వేరే బైబిల్స్లో ఉన్నవి మీకు తెలియదు కాబట్టి నేను ఇది ఏం చేశానంటే గూగుల్లో సెర్చ్ చేసి నేను మీకు గ్రూప్లో ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేశాను. కనుక దానియేల్ రెఫరెన్స్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంది. కనుక ఎవరైనా నిన్నారో లేదో నాకే తెలియదు, కానీ తెలుగు బైబిలే దానియేల్ రెఫరెన్స్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంది. అది ఉంటే 1500 కానుంచి 2000 వరకు ఉంటుంది. అందులో పేజీ నెంబర్ 1286, 1286 పేజీలో పాపం అంటే ఏంటో రాయబడింది. మీరు అనుకోవచ్చు మా బైబిల్ లేదంటే నా బైబిల్కు లేదు, కానీ ఒరిజినల్ హెబ్రీ బైబిల్లో రాయబడింది, ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో రాయబడింది.
హెబ్రీ ఓల్డ్ టెస్టిమెంట్లో, గ్రీక్ ఏమో న్యూ టెస్టిమెంట్లో రాయబడింది. ఆ బైబిల్లో సిన్ అంటే ఏంటో రాయబడింది, అది మన బైబిల్లో రాయబడలేదు. కానీ ఎక్కడ రాయబడింది అంటే దానియేల్ బైబిల్లో ఇప్పుడు కూడా ఉంది. కనుక పాల్ సుధాకర్ అనే దైవ సేవకుడు ఒంగోలు కాన్వకేషన్స్లలో దీని గురించి చెప్పాడు. ఏమని ఉంది అంటే అందులో గ్రీకులోనేమో న్యూ టెస్టిమెంట్లో హమర్సియా అనే పదం రాయబడింది. మరొకసారి చెప్తున్నా, పాపము అనే మాట గ్రీకులో హమర్సియా అని రాయబడింది. కనుక హమర్సియా అనే పదానికి అర్థం ఏంటంటే మిస్సింగ్ ది మార్క్ అని అర్థం, అంటే గురి తప్పుట అని దాని అర్థం. ఇప్పుడు మీకు పాపం అని మీకు ఎప్పుడు గుర్తొచ్చినా మీకు ఏం రావాలి? గురి తప్పుట అని గుర్తు రావాలి. మనకేం గుర్తొస్తుంది? దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇవే గుర్తొస్తాయి. ఆజ్ఞాతిక్రమం, ఇవే గుర్తొస్తాయి. కనుక మెయిన్ ఫస్ట్ పాపం అంటేనే బైబిల్లో, హెబ్రీ బైబిల్లో కానీ గ్రీక్ బైబిల్లో కానీ ఫస్ట్ వచ్చే పదం ఏంటంటే హమర్సియా, అంటే గురి తప్పుట అనేది. ఇది గ్రీకులో. కనుక హెబ్రీలో ఏమనుందో చూద్దాం. KHATA అంటారు, దాన్ని ఏమని పలుకుతారో మీరు పలకొచ్చు. కొన్ని దాంట్లో ఏముందంటే HATA అని ఉంది, కొన్ని దాంట్లో KHATA. అది హెబ్రీ పదం. దీనికి అర్థం ఏంటంటే టు మిస్ ది గోల్ అని ఉంది. నేను దాన్ని ఆల్రెడీ గ్రూప్లో పెట్టిందాన్ని నేను చదువుతున్నా, స్క్రీన్ షాట్ తీసింది. కనుక హెబ్రీలో ఏమంటారంటే KHATA అంటారు, అంటే ఏంటంటే మిస్ ది మార్క్ అని అర్థం. అలాగే గ్రీకులోనేమో హమర్సియా అంటారు. అందుకు ఇంకొకటి కూడా పెట్టాను, వాట్ ఈజ్ ది సిన్ అని కొడితే ఏమొస్తుందంటే గ్రీకులో ఏముందో హెబ్రీలో ఏముందో అక్కడ కూడా ఫస్ట్ ఏమొచ్చిందంటే దొంగతనం, వ్యభిచారం అని రాదు. ఏమొస్తుంది అంటే మిస్ ది మార్క్, అంటే గురి తప్పుట అనేది పాపము అని అర్థం. కనుక మన పాపం మనం ఒప్పుకుంటామంటే అర్థం ఏంటంటే మనం ఒకవేళ గురి కలిగి మనం ఉంటే ఓకే, ఆల్ రైట్, మంచిదే, మనం పాపం చేయట్లేదని అర్థం. ఒకవేళ మనము గురి తప్పి లేమనుకో, ఇప్పుడు ఏమని అర్థం అంటే ఆల్రెడీ విశ్వాసులమైనప్పటికీ, రక్షించబడినప్పటికీ మనం ఇప్పుడు ఎక్కడున్నామో పాపంలో ఉన్నాము, గురి తప్పిపోయాము అని అర్థం. కనుక దీని గురించి మనం కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నిద్దాం. కనుక పాపము అంటే మీకు ఏం గుర్తు రావాలంటే గురి తప్పుట తెలుగులో, ఇంగ్లీష్నేమో మిస్ ది మార్క్ అని రాయబడింది. సరే, ఇప్పుడు గురి తప్పుట అంటే అర్థం ఏంటి, అసలు గురి అంటే ఏంటి అనేది కూడా మనము చూడడానికి మనం ప్రయత్నిద్దాం. పాట పాడుకున్నాం కదా, చాలా చక్కగా పాడతారు. చెప్పాను కదా నేను ఇంతకుముందు, మనం అబద్ధాలు ఎక్కడ ఆడతాం, బాగా పాటలలో పాడతాం. పాటలు ఏం పాడుకున్నామంటే గురి కలిగి జీవించమని పాడుకున్నాం. అర్థమైందా? పరలోకం నా శాస్త్రం అని. ఇప్పుడు నేను మిమ్మల్ని వర్తమానం ఆపేసి ఇప్పుడు మీ గురి ఏంటైనా ఒక్కొక్కరిని అడిగితే మీరు ఏం చెప్తారు? అన్న నాకు ఈ గురిని నేను ఈ గురి కొరకే నేను జీవిస్తున్నాను, ఈ గురి నేను చేరుకోవాలని నా లక్ష్యం పెట్టుకున్నాను, నా జీవిత గోల్ ఇదే అని ఎంతమంది చెప్పగలరు? మరి అది చెప్పలేనప్పుడు మనం ఏం చేయాలంటే పాట కొంచెం ఒకసారి చదవాలి. చదివి అప్పుడు ఒకవేళ నిజంగా మనం గురి కలుగుంటే ధైర్యంగా మనం పాడాలి. లేకపోతే ఏం చేయాలి? పాటను ఆపేసేయాలి. ఎందుకు అబద్ధం పాడడం ఎందుకు? సరే, మెట్టికి ఈ రోజు నుంచైనా మనం గురి కలిగి ఉండడానికి ఒక తీర్మానం చేసుకుందాం. కనుక గురి అంటే ఏంటో తెలుసుకోవాలి మొదటిది. తర్వాత ఈ గురిని ఎలా రీచ్ కావాలో మనం తెలుసుకోవాలి. మనం ఈ లోకాన్ని విడిచేలోపు ఆ గోల్ రీచ్ అవ్వాలి. అది మన యొక్క దేవుని వాక్యంలోనే నేను చెప్తున్నాను. కనుక అలా లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉండినా రేపు ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తపడతామో లేదో డౌట్. ఎందుకంటే దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడో ఆ ఉద్దేశాన్ని చేయకుండా ఉంటే దానివల్ల దేవుడు చేసి ఏం లాభము? ఇంకోసారి చెప్పమంటారా? దేవుడు మనలో ఒక గురి కలిగి పెంచితే, ఒక గురి కలిగి పుట్టిస్తే, ఒక గురి కలిగి రక్షించి సంఘంలో చేరిస్తే మనం ఆ గురిని ఫుల్ఫిల్ చేయకుండా మనము రేపు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమని మన ఫేస్ చూపించుకుంటాం, ముఖం ఎలా చూపించుకుంటాం, ఏమని ప్రభు దగ్గర నిలబడతాం, అసలు ఎట్లా నిలబడతాం అనేది ప్రశ్న. అందుకనే ప్రతి విశ్వాసికి ఒక గురి అనేది ఉండాలి. ఆ గురి కొరకు వారి జీవితంలో మనం ఉద్యోగం చేసుకొని, చదువుకొని, వ్యాపారం ఏమన్నా చేసుకొని మనం ఆ గురి కొరకు మన జీవిత యాత్రలో మనం దాని కొరకు ప్రయాసపడాలి. మనం ఈ లోకాన్ని విడిచే లోపల ఆ గోల్, ఆ గురి అనేది మనం ముగించాలి. అదే ఆ పాటలు కూడా అదే.
గురి కలిగి జీవించేదమని ఉంది. గురి కలిగి మనం జీవించాలి. కనుక దీనికి ఆ ఆత్మ సంబంధమైన గురి ఉండాలి, 100% ప్రాముఖ్యమే. కానీ ఒక వ్యక్తికి శరీర సంబంధమైన గురి కూడా ఉండాలి. కొంతమంది ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు పెరుగుతున్నారో తెలియదు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలియదు, ఎందుకు సంసారం చేస్తున్నారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, లాస్ట్కి ఎందుకు చచ్చాడో కూడా తెలియదు. కొంతమందికి తెలుసా? మీకు తెలియదా? మీకు చాలామందికి తెలియదండి. పొద్దునైంది టిఫిన్ తిన్నా, మధ్యాహ్నం అయింది భోజనం చేశాను, సాయంత్రం అయింది స్నాక్ తిన్నాను, బజ్జీలో వడలో గారెలు తిన్నాను, రాత్రి అయింది తిన్నాను, పండుకున్నాను, తెల్లారింది, అంతే. పనికి వెళ్ళాను, డ్యూటీకి వెళ్ళాను, కాలేజీకి వెళ్ళాను, అయిపోయింది. మళ్ళీ రాత్రి మళ్ళీ పగులు, మళ్ళీ రాత్రి మళ్ళీ పగులు, మీటింగ్ వస్తున్నాం, వెళ్తున్నాం, అంతే. అసలు నీ గురి ఏంటి అంటే ఏం చెప్తారు? కాబట్టి ఆ స్కూల్స్లలో కొటేషన్ రాస్తారు, చాలా కొటేషన్స్ రాస్తారు. అందులో ఒక స్కూల్లో కొటేషన్ రాస్తే ఎందుకంటే నేను 15 years నేను టీచర్గా జాబ్ చేశాను కాబట్టి, అందులో ఒక దాంట్లో ఏమని రాసిందంటే, ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఏ ఫ్లవర్లెస్ ప్లాంట్ అని రాసింది. మరొకసారి చెప్తాను, ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఏ ఫ్లవర్లెస్ ప్లాంట్ అంటే అర్థమైందంటే, ఒక వ్యక్తికి ఏం లేకపోతే, గురి లేకపోతే ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, ఒక చెట్టుకు పుష్పం లేకపోతే దానికి ఎలా విలువ ఉండదో ఆ వ్యక్తికి కూడా విలువే లేదని అర్థం. ఉదాహరణకు రోజా చెట్టు ఉంది అనుకోండి, దానికి రోజా ఫ్లవర్ ఉంటే అందరు అబ్బా పువ్వు ఎంత బాగుందని చెట్టుకెళ్ళి చూస్తారు. ఆ రోజా చెట్టుకు రోజు ఫ్లవర్ లేదు, ఎలా ఉంటుంది అది? ఆకులు ముళ్ళు ఉంటాయి. ఎవడన్నా ఇష్టపడతాడా? ఎవడన్నా దాన్ని చూస్తారా? కనీసం ఫోటోనే తీసుకుంటాడా ఆ ముళ్ళులను దానిలను? లేదు, ఆ ఫ్లవర్ దానికి అందం ఆ చెట్టుకు. అలాగనే ఒక వ్యక్తికి అందం ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క ఎయిమ్, ఆ వ్యక్తి యొక్క లక్ష్యం, ఆ వ్యక్తి యొక్క గురి ఆ వ్యక్తికి కూడా అందాన్ని తీసుకొస్తుంది. అందుకని ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఏ ఫ్లవర్లెస్ ప్లాంట్. ఒక వ్యక్తికి ఏం లేకపోతే, అసలు గురే లేకపోతే ఆ వ్యక్తి పుష్పం లేని చెట్టు ఎలాంటిదో ఆ వ్యక్తి కూడా అలాంటి వాడే. అందుకని ప్రతి వ్యక్తికి ఏముండాలంటే శరీర సంబంధమైన గురి ఉండాలి. ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నానో తెలుసుకోవాలి ఆ వ్యక్తి. ఏదో ఒకటి, ఏదో తిన్నాను, పుట్టాను, పెరిగాను అనుకుంటే జంతువులు కూడా పుట్టాయి, పెరుగుతుంది, వస్తున్నాయి. దానికి మనకు వ్యత్యాసం ఏముంది? నేను పుట్టాను కాబట్టి నేను ఏదైనా సాధించాలి, నేను ఏదైనా చెయ్యాలి సమాజంలో, లేదా నాకంటూ ఒకటి ఏదైనా ఉండాలి అనేది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైన ఒక గురి అనేది ఉండాలి. మీరు స్టేట్ బ్యాంకులు కానీ, మిగతా కొన్ని బ్యాంక్స్ కానీ, ఎల్ఐసీలకు కానీ వెళ్తే వాళ్ళు రాసుకుంటారు, అవర్ మోటో అని రాసుకుంటారు, అవర్ గోల్స్ అని రాసుకుంటారు. తెలుసా మీకు? వాళ్ళు ఎల్ఐసిలో పాలసీ చేసే వాళ్ళకి ఏం చేస్తారు తెలిసిన? ఏమిస్తారు? టార్గెట్ ఇస్తారు. తెలుసా మీకు? మీరు మంత్లీని చేయించాలి, ఇయర్లీని చేయాలి, వాళ్ళకు టార్గెట్లు ఇస్తారు. వీళ్ళు ఆ టార్గెట్ల కొరకు ఏం చేస్తారు? కనిపించిన వాడి బ్రెయిన్ అంతా తింటుంటాడు. 10 సార్లు ఫోన్ చేస్తారు, సార్ మీ ఇంటికి వస్తాను సార్, ఇంటికి వస్తాను సార్, సార్ 5 minutes మాట్లాడుతుంది సార్, ఇంకా వాడిని పోటీ పనిలోకి రండి అంటే వాడు ఎన్నో స్టోరీ చెప్తారు. సార్ మీరు ఇంత డబ్బు పాలసీ చేసుకుంటే, సార్ ఒకవేళ మీరు చచ్చిపోయినా మీ ఇంట్లో 20 లక్షలు వస్తాయి సార్, మీరు కట్టేది లక్షనే సార్, 20 లక్షలు వస్తాయంటే వాడు మన కీడును కూడా చెప్తే, మన అబ్బాయి 20 లక్షలు వస్తాయి, ₹1,00,000 కడితే మనం ఏం చేస్తాం? కడతాం. అంటే వాడు కట్టేంత వరకు వదిలిపెట్టాడు. ఎందుకు? వాడి టార్గెట్ వాడు ఏం కావాలి? రీచ్ కావాలి. వాడు ఎన్నిసార్లు తిరుగుతాడు, ఎన్ని ఊళ్ళో ఎన్ని తిరుగుతాడు, ఎన్నిసార్లు కాల్ చేస్తాడు. కనుక సమాజంలో చాలామందికి టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్ కొరకు వాళ్ళు రాత్రింబవలు కష్టపడుతున్నారు. ఒక టార్గెట్ లేనిది ఎవరికంటే విశ్వాసులకు మాత్రమే. ఏముండదు, వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్తారు. మీరు చాలా దానిలో వచ్చారు. ఈరోజు అవకాశం ఉండి కూడా రాని విశ్వాసులు చాలామంది ఇప్పుడు ఇండ్ల దగ్గర ఉంటారు. వాళ్ళకేం లేదు, అసలు గురించి వినాలని కూడా లేదు. ఇంకా అలాంటి వాళ్ళని దేవుడు ఏం తీరుస్తాడు. అందుకని ఆన్లైన్ ప్రేయర్లో ప్రతి నైట్ ఆన్లైన్ ప్రేయర్లో నేను ఏ సంఘాల సేవ చేసినా ఏ పాట పాడకపోయినా ఒక పాట పాడతాను. ఏ పాట అంటే కాదు, లోకస్తులంతా నిద్రిస్తుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండి అనే పాట. ఎందుకంటే లోకస్తులు నిద్రపోతారు, విశ్వాసులైతే అరే ఈరోజు మీటింగ్ ఉంది కదా, ఆన్లైన్ ప్రేయర్ ఉంది కదా, వెళ్ళాలి కదా అని వస్తారు. నువ్వు రాలేదంటే ఏంటి అర్థము? నువ్వు లోకస్తుడివే, నీకేం గురి ఉంటుంది? ఏముండదు. నీ కనీసము దేవుని మందిరానికి రావాలనే లేనప్పుడు ఇంకా నువ్వు గురి దగ్గరికి ఏమి వెళ్తావు చెప్పండి? జీవితము గురి అంత పెద్ద పెద్ద మాటలు అవి. కనీసం ఒక సామాన్య విశ్వాసి కూడా నువ్వు మందిరానికి రానప్పుడు,
కనుక మనకేముండాలంటే గురి అనేది కంపల్సరీగా ఉండాలి. కనుక ప్రతి విశ్వాసకి శరీర సంబంధమైన గురి ఉండాలి, అలాగే ఆత్మ సంబంధం గురి ఉండాలి. ఒక వ్యక్తి గురి లేకుండా ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా ఆ వ్యక్తి వల్ల ఉపయోగం ఏం లేదు. కనుక ఇద్దరు బ్రదర్స్, వాళ్ళను రైట్ బ్రదర్స్ అన్నారు. ఏం చేశారు? వాళ్ళు విమానాన్ని కనిపెట్టారు. వాళ్ళు విమానం కనిపెట్టడానికి కొరకు వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోలేదు. తెలుసా మీకు? వాళ్ళొక పాస్టర్ గారు ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరు రైట్ సహోదరులు. ఎందుకంటే మా జీవిత లక్ష్యం ఏంటంటే మేము పక్షుల లెక్క ఎగిరిపోయే యంత్రాన్ని మేము కనిపెట్టాలి. వాళ్ళు మన లెక్కనే పెళ్లి చేసుకొని, మన లెక్కన పిల్లలు కలిగి, మన లెక్కన ఏదో మీటింగ్కి వచ్చి వెళ్తుంటే ఈరోజు ప్రపంచానికి విమానం అంటే ఏదో తెలిసేది కాదు. కనుక ఏదో ఒకటి సాధించాలి, ఏదైనా సరే అని ఒక గురి పెట్టుకొని చేసేవాళ్ళు ప్రపంచంలో కోకొల్లలు ఉన్నారు. కనుక మనకు శరీర సంబంధం గురి ఉండాలి, ఆత్మ సంబంధం గురి ఉండాలి. శరీర సంబంధం గురి కలిగి ఉండడానికి కొరకు విజయవాడ లాంటి సిటీలలో, అంటే మీ వెలుగోడు నంద్యాల గురించి నాకు తెలియదు కానీ విజయవాడ లాంటి సిటీలలో గోల్ సెట్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఏం సెట్టింగ్ అంటారు? గోల్ సెట్టింగ్ అంటారు. అంటే గోల్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆ గోల్ను ఎలా రీచ్ చేయాలని మోటివేషన్ క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఫీజు ఎంత ఉంటే చెప్పండి. అందాజు ఒక నెలకు ఒక వ్యక్తి ఇంటికి వచ్చి చెప్తే చెప్పండి అందాజుగా. ఏంటండి ఆలోచిస్తారు? ఫీజు ఎంతో చెప్పండి, అందాజుగా చెప్పండిలే. ఇంత ఉండొచ్చు అన్న నెలకు అని చెప్పండి. ఎంత ఉండొచ్చు చెప్పండి ఒక నెలకు ఫీజు? ఒక ఇంటికి వచ్చి రోజుకు ఒక గంట సేపు చెప్తే ఎంత ఉండొచ్చు అందాజుగా? ఎంత? వెరీ గుడ్ బ్రదర్. నేను అడిగాను ఎంత తీసుకుంటారు బ్రదర్ ఫీజు అంటే, రోజు ఒక గంట చెప్తే 20,000 అంట. దేనికి? మోటివేషన్ క్లాసెస్. అంటే గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, గోల్ ఎలా రీచ్ కావాలనే క్లాసెస్ ఎంత అంటే ఒక 1 మంత్కు రోజు ఒక గంట చెప్తే 20,000 అంట. అంటే దానికి ఎంత వాల్యూ ఉందో ఒకసారి మనము అర్థం చేసుకుందాం. కనుక మనకు శరీర సంబంధం గోల్ అవసరమే. అంతకంటే ప్రాముఖ్యంగా ఏమవసరం అంటే ఆత్మ సంబంధంగా మనకు గోల్ అనేది ప్రతి విశ్వాసికి ఉండాలి. ఒకవేళ గోల్ లేకపోతే ఆల్రెడీ మనం పాపములో ఉన్నాము. గోల్ రీచ్ కాకపోతే పాపం అని ఉంది. ఇంకోసారి చెప్తున్నా, జాగ్రత్తగానండి. గోల్ రీచ్ కాకపోతే పాపం అని ఉంది. గోల్ రీచ్ కాకపోతేనే పాపం అయితే అసలు గోలే లేకుండా ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? ఉదాహరణకు నేను ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలి, అది గోల్ అనుకోండి. నేను విజయవాడకు వెళ్ళాలనే దేవుని ఉద్దేశం అనుకోండి, అది దేవుడు నాకు పెట్టిన గోల్ అనుకోండి. ఎగ్జాంపులే చెప్తున్నా, రియల్ కాదు. నేను నుంచి విజయవాడకి వెళ్ళాలి, అది దేవుడు నాకు పెట్టిన గోల్ అనుకోండి నా జీవితంలో. ఇప్పుడు నేను విజయవాడకి వెళ్ళలేదంటే నేను దేవుని దృష్టిలో ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. అంటే నేను గోల్ను రీచ్ కాలేదు. మిస్ ది మార్క్ అని అర్థం. అదే చదువుకున్నాను కదా, మీరు తర్వాత చదువు. మిస్ ది మార్క్ అంటే వెళ్ళలేకపోవడం అనేది పాపం. విజయవాడకి వెళ్ళలేక పాపం. ఓకే, అంటే మధ్యలో మార్గం వరకు వెళ్ళొచ్చు, వినుకొండ వరకు వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి అది పాపము. రీచ్ కాకపోవడం పాపం. ఇప్పుడు రీచ్ కావడం పాపం అంటే అసలు నేను వెలుగోడు నుంచి అసలు నేను జర్నీనే స్టార్ట్ చేయలేదు. అది ఏంటిది కదా? ఏదో కొద్ది గొప్ప దూరం వెళ్ళి అది అందుకోలేకపోయానంటే అదే పాపం అయితే అసలు ఇక్కడ నుంచి నేను ప్రయాణం స్టార్టే చేయలేదు, అది ఇంకా పాపం. అది రెండోది. మూడోది ఏంటంటే అసలు విజయవాడకు రమ్మని దేవుని ఉద్దేశం అయితే దేవుడు గురి కలిగి గోలు పెడితే నాకు అక్కడ చేరమని వెళ్తే నేను ఇటు వెళ్ళకుండా అసలు వెళ్ళకుండా ఉండడం కంటే అసలు నేను ఇటు వెళ్తున్నాను, ఇటు బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము వెళ్ళాను. అంటే దేవుని గోల్ చేరకపోవడం పాపం అయితే, అసలు గోలే లేకుండా ఉండడం ఇంకొక పాపం అయితే, అసలు దేవుని గోలుకు వ్యతిరేకమైన గోల్ మనం పెట్టుకొని ఇంకొక మన సొంత గోల్ కొరకు ప్రయత్నం చేయడం ఇంకా వ్యతిరేకమైన తప్పు. ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే 3 చేస్తున్నాం. ఒకటి, మన గోల్ లేకపోవడం ఒక పాపం అయితే, అసలు గోలే ప్రారంభించలేదు మనం ఇంకా రెండోదైతే. మూడోది, దేవుని గోల్ చేయకపోగా మనకు ప్రతి ఒక్కరం ఒక్కొక్క గోల్ పెట్టుకున్నాం వ్యక్తిగతంగా. దేవునికి వ్యతిరేకంగా
దేవుని ఉద్దేశాలు వ్యతిరేకంగా పెట్టుకొని దాని కొరకు ప్రయాసపడుతున్నాం. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా నా వ్యక్తిగతమైన గోల్స్ కాదు, గురి కాదు, నీ గురే నేను కలిగి ఉంటాను. పాట పాడుకుంటా కదా, నా గురి నీవైన ప్రభువా నీ దరి నే చేరేదనని పాట కూడా ఉంది కదా. ప్రభా నేను ఆత్మస్వం గోల్ కలిగి ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుందాం. కనుక గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చాలా ఉన్నాయి. మాకు బైబిల్ కాలేజీలో కూడా గోల్ సెట్టింగ్ అని ఒక లెసన్ ఉంది. ఇప్పుడు గోల్ సెట్టింగ్ చెప్తే ఈరోజు తెల్లారుతుంది. సో కాబట్టి మీకు ఎప్పుడైనా గోల్ సెట్టింగ్ కావాలంటే ఒకరోజు బైబిల్ క్లాసెస్ పెట్టుకుంటే దాని గురించి పొద్దున్న సాయంత్రం చెప్తారు. సో ఇప్పుడు దాని గురించి మనం చూడట్లేదు కనుక కొన్ని మాటలు చూద్దాం. లూకాసు వార్త 13:32 లూకాసు వార్త 13:32 చదవండి. లూకా 13:32. చాలు, ఇక్కడ నుంచి గమనించండి. 3వ దినమున అక్కడి నుంచి గమనించండి మీరు. ఆ 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. చాలు, ఏమని రాయబడిందంటే యేసుప్రభు అంటున్నాడు 3వ దినమున అంటే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 3వ దినమున నేను సంపూర్ణ సిద్ధి పొందుతాను అనుంది. ఈ సంపూర్ణ సిద్ధి పొందుతాననే మాట తెలుగు బైబిల్ ఏదైతుందో అదే మాట, అదే వచనము, అదే రెఫరెన్సు మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఐ విల్ రీచ్ మై గోల్ అని ఉంది. ఇంగ్లీష్లో ఏమనుంది అంటే నేను నా గురిని ముగించాను అని అర్థం. ఎప్పుడు ముగించాడు? ఆయన మనందరి కొరికి లోకానికి వచ్చాడు, మానవుడిగా జన్మించాడు. నజరేతు అనే కుగ్రామంలో ఆయన ఒక సామాన్యమైన వడ్రవారి కుమారుడిగా 30 సంవత్సరాలు పెరిగాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. మనందరి కొరకే కళ్ళుజులు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన 33 సంవత్సరాల్లోనే ఆయన తను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ గోల్ అనేది తను రీచ్ అయ్యాడు, తను ఫుల్ఫిల్ చేసుకున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందుతానన్నమాట. అందుకనే మనకు బైబిల్ బాగా అర్థం కావాలంటే తెలుగు బైబిల్ మాత్రమే చదవద్దండి. కనీసం ఇంగ్లీష్ బైబిల్ రాకపోతే తెలుగు వాడకాసు బైబిల్ అన్న చదివితే అందులో కూడా ఈ మాటలు చాలా తేటగా రాయబడ్డాయి. అందుకని ఇక్కడ తెలుగు బైబిల్నేమో సంపూర్ణ సిద్ధి పొంది తిని అని రాయబడితే వాడుక భాష ఇంగ్లీష్ బైబిల్నేమో ఐ విల్ రీచ్ మై గోల్ ఉంది, అంటే ఆయన తన యొక్క గోల్ను రీచ్ అయ్యాడు అని రాయబడింది. కనుక యేసుప్రభు దేవాది దేవుడే తను రీచ్ అయితే తన గోల్ను తను, మరి మనము మన యొక్క గోల్ను మనము రీచ్ అవ్వవలసిన వారు ఉండాలి. కనుక చూద్దాం, అది ఒకవేళ వాడుకోసు బైబిల్ ఏముందంటే ఇక్కడ వాడుకోసు బైబిల్ ఏముందంటే నేను దీన్ని స్క్రీన్ షాట్ పెడతాను. 3వ రోజున లూకాసు వార్త 13:32 3వ రోజున నా గమ్యం సంపూర్తిగా చేరుతాను అనుంది. తెలుగు బైబిల్ అలా లేదు, వాడక బైబిల్ నా గమ్యాన్ని నేను సంపూర్ణంగా చేరుతాను. కనుక యేసు ప్రభు తన ఈ లోకంలో తను ఉన్న 33 సంవత్సరాల్లో తన యొక్క గోల్ రీచ్ అయ్యాడు, తన యొక్క గురిని తను నెరవేర్చుకొని ఆయన సంపూర్ణ సిద్ధి పొంది ఆయన పరలోకాన్ని కొనిపోయాడు. రేపు మనం కూడా పరలోకాన్ని కొనిపోవాలంటే ఏం చేయాలంటే మనం కూడా మన గోల్ను మనం రీచ్ కావాలి అని దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం. తర్వాత అపోస్తలుడైన పౌలు గురించి కూడా మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. 1 కొరింథీ 9:26 1 కొరింథీ రాసిన పత్రిక. కాబట్టి నేను గురి చూడని వాని వాళ్ళ పరిగెత్తువాడను కాను. చాలు, పైన రాయబడింది పందిరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒకడే బహుమానం పొందిన మీకు తెలియదు, అటువల్ల మీరు బహుమానం పొందినట్టుగా మీరు పరిగెత్తండి అని ఉంది. కనుక పౌలు ఏమంటున్నా అంటే నేను గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు అన్నాడు. కనుక నేను ఎక్కడికి పరిగెత్తుతున్నాను? నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని తను దేవుని వాక్యంలో చెప్పబడింది. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు అటువంటి మాటలే చెప్తున్నాడు. చూడడానికి ప్రయత్నం చేద్దాం. 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని గురెదకే
పరిగెత్తుచున్నాను. కనుక పౌలుకి ఏముందంటే ఒక గురి ఉంది కనుక తను గురి పెట్టుకున్నాడు. ఆ గురి వద్దకైనా పరిగెత్తుతున్నాడు. నేను గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు అన్నాడు. నేను గురి ఎద్దకే పరిగెత్తున్నాను అన్నాడు. యేసు ప్రభు ఆయన గోల్ ఆయన రీచ్ అయ్యాడు. కనుక దావీదు గురించి కూడా ఆ మాట ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం అటు వెళ్ళంలేండి. కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనకు గురి అనేది ఉందా? మనం గురి కలిగి పరిగెత్తున్నామా, గురి లేకుండా పరిగెత్తున్నామా? గురి కలిగి పరిగెత్తితే మంచిదే, కానీ గురి లేకుండా పరిగెత్తే నువ్వు ఎంత దూరం పరిగెత్తే ఏం లాభం చెప్పండి. ఇప్పుడు నేను విజయవాడకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఈరోజు కాకపోయినా, ఈ వారం కాకపోయినా, నెల కాకపోయినా 2 నెలల కన్నా నేను విజయవాడకు రీచ్ అయితే నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తే. కానీ నేను గురి ఎద్దకు ఇటు పరిగెత్తకుండా నేను ఇటు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను అనుకో, నేను ఎన్ని రోజులు పరిగెత్తితేమి, ఎన్ని సంవత్సరాలు పరిగెత్తేమి, నేను నా గమ్యాన్ని చేరలేను కదా. విశ్వాసులు కూడా అలాగుంటారు. ఎందుకు రక్షించబడ్డారో తెలియదు, ఎందుకు సంఘంలో చేర్చబడ్డారో తెలియదు, ఎందుకు ఇంకా బ్రతుకుతున్నారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. కనుక ఈ విధంగా విశ్వాస జీవితం 10, 20, 30, 40, 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బతికితే ఏముందండి? అసలు నీకు గురి ఉంటే కదా. నీ గురి వైపు పరిగెత్తుతున్నామా, లేక గురి లేకుండా పరిగెత్తుతున్నామా? గురి లేకుండా ఎన్ని సంవత్సరాలు జీవిస్తే ఏముంది చెప్పండి, దానివల్ల ఉపయోగం ఏం లేదు. కనుక యేసు ప్రభుకే గురి ఉంటే, పౌలుకే గురి ఉంటే, నేను గురి లేకుండా పరిగెత్తలేదంటే మనం ఈరోజు గురి కలిగి పరిగెత్తున్నామా, గురి లేక పరిగెత్తున్నామా? కనుక పాపము అంటే ఏంటంటే మిస్డ్ మార్క్. గురి లేకపోవడం పాపం, గురి ఉండి కూడా ఆ గురి రీచ్ కాకపోవడం పాపం. కనుక మనకు గురే లేకపోతే ఇంకా పెద్ద పాపమేమో. ఒకసారి మనం పరీక్షించుకుందాం. కనుక ఈరోజు నేను తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను ఒక గురి కలిగి నేను బ్రతుకుతాను. కనుక ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే ఈ గురి గురించి కొన్ని మాటలు చెప్పాను, నేను ముగిస్తాను. కనుక మన జీవితానికి అంతటికి ఒక గురి ఉండాలి. కనుక ఆర్ఆర్ మూర్తి అనే వ్యక్తి మీకు తెలుసు అనుకుంటాను చాలామందికి. కనుక అతడు చెన్నైలో పర్మన్కేలి అనే ప్రదేశంలో అక్కడ 3 రోజులు మీటింగ్ జరిగేవి. మేము సేవకు వెళ్ళకముందు విశ్వాసులు ఉన్నప్పుడు ఫ్యామిలీగా మేము అక్కడికి వెళ్ళాం పర్మన్కేలికి. అక్కడ 3 రోజులు స్పెషల్ మీటింగ్స్ పెట్టారు. అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు. సీసోర్ సముద్రం పక్కన పెడతారు. చాలా ఆత్మీయంగా చాలా జరుగుతాయి. ఒక సంవత్సరము పాల్ సుధాకర్ గారు కూడా ఆ యొక్క 3 రోజుల మీటింగ్స్కి వెళ్ళారు. దాన్ని గలిలే సమావేశాలు అంటారు. సముద్రం ఒడ్డున ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద ఆడిటోరియం ఉంటుంది. వెళ్ళిన వారందరికీ అకామిడేషన్ ఇస్తారు. చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా స్పిరిచువల్గా ఉంటాయి, చాలా సెక్షన్స్ ఉంటాయి. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్ఆర్ మూర్తి గారు ఒక మాట చెప్పారు. రేడియోలో ప్రసంగికులు మీకు తెలుసు, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. ఆయన ఈరోజు వరకు ఆర్ఆర్ మూర్తి గారు లేకపోయినా ఈరోజు 7 గంటల 10 నిమిషాలకు రేడియో ఆన్ చేస్తే ఆర్ఆర్ మూర్తి గారు ఎప్పుడో చెప్పిన వర్తమానాలు స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా వస్తాయి. ఆల్రెడీ రికార్డ్ చేయబడినవి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి అధ్యాయం ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రకటన వరకు చెప్తారు. అలా మొత్తం రిపీట్ కావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. తర్వాత మళ్ళీ రిపీట్ అయితే ఇప్పుడు కూడా రేడియోలో ప్రేమధార కార్యక్రమంలో వస్తాయి, ట్రాన్స్ఫర్ రేడియో తరపున వస్తాయి. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల క్రితం, మేము సేవకు వచ్చే 13, 14 సంవత్సరాలు అయిందిలేండి. అంతకుముందు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. అక్కడ పర్మన్కేలిలో ఏం చెప్పాడంటే, నా గోల్ ఏంటంటే, నా ఆశయం ఏంటంటే, నేను ఈరోజు వాయిస్లో చెప్తున్నాను, అందరికీ బైబిల్ మొత్తం చెప్తున్నాను. ప్రపంచంలో కొన్ని లక్షల మంది రేడియో వర్తమానం ద్వారా రక్షించబడ్డారు. తెలుసా మీకు? వింట వల్ల విశ్వాసం కలుగును, వింట క్రీస్తు నుంచి మాట వల్ల కలుగునని రేడియో వర్తమానం ద్వారా విని రక్షించబడిన వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ ఆయన ఆశయం ఏంటంటే, ఇప్పుడు వరకు చాలామంది రీచ్ అయ్యాను కదా. కనుక ఈరోజు రేడియోలు చాలామంది ఇళ్ళలో లేవు, మీ ఇళ్ళలో కూడా ఉండవులేండి. కనుక నేను ఆదికాండం నుంచి ప్రకటన వరకు నేను టీవీలో కూడా చెప్పాలి వాక్యం, అది నా గోలు. అంతవరకు నేను బ్రతుకుంటానని చెప్పాడు. ఎంత కాన్ఫిడెంట్ చెప్పాడు చూడండి. తర్వాత దినాలు ఏమైందంటే, ఆయన ఆదికాండం నుంచి ప్రకటన వరకు టెలివిజన్లో కూడా బైబిల్ అంతం అధ్యాయం నుంచి అధ్యాయం మొత్తం ఎక్స్ప్లెయిన్ వివరించిన తర్వాత చనిపోయాడు. ఆయనకి ఏముంది? ఒక గోల్ ఉంది, ఒక గురి ఉంది. గురి పూర్తి చేసుకొని చనిపోయాడు ఆర్ఆర్ మూర్తి అనే వ్యక్తి. మనకేం లేదు, గురి లేదు. వస్తే మీటింగ్కి వస్తాం, లేకపోతే మీటింగ్లు కూడా ఎగరగొడతాం, ఆల్నైట్ ప్రేయర్లు. ఇంకా గురి ఏముండదు చెప్పండి. అందుకనే
మన జీవితానికి ఒక గురి ఉండాలి. మనం ఈ లోకంలో చనిపోయే లోపల ఒక గురి ఉండాలి, అది మెయిన్ గురి. సో మెయిన్ గురిని అలా పక్కన పెడతాం. ఇప్పుడు మరి అంత లైఫ్ లాంగ్ అంతటి గురి గురించి నేను చెప్పట్లేదు. కనుక కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, నీ గురి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నువ్వు ప్రాక్టీస్ చిన్న చిన్నవి చేయండి ముందు అని చెప్పాడు. చిన్న చిన్న ఎలా అంటే, ఉదాహరణకు ఇది ఏప్రిల్ మాసం అనుకోండి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల, ఈ డిసెంబర్ లోపల ఒక చిన్న చిన్న గురి అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి. ఒకటేసారి పెద్ద చేయలేం కదా. ఒకటేసారి 10 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే మరుసటి రోజు కాళ్ళు ఉన్న చేతులు ఏమవుతాయి, నొప్పులు వచ్చి మరుసటి అలా కాదు. ముందు 1 కిలోమీటర్ నడవాలి, మళ్ళీ వారం తర్వాత 2 కిలోమీటర్లు చేయాలి, తర్వాత 3 కిలోమీటర్లు అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఒకే రోజు 10 రోజులు వరుసగా ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుందంటే పేగులు మాడిపోయి హాస్పిటల్ పడేయాల్సి వస్తుంది. ఒక రోజు ఫాస్టింగ్ చేయాలి, మళ్ళీ ఒక వారం తర్వాత ఏం చేయాలి, 2 రోజులు ఫాస్టింగ్ చేయాలి, తర్వాత 3 రోజులు అలా పెంచుకుంటూ వెళ్తే బాడీ అలవాటు పడుతుంది. ఒకటేసారి ఉద్రేకంతో వచ్చి 4 రోజులు 5 రోజులు ఫాస్టింగ్ చేస్తానంటే అంతే. కాబట్టి అది మెథడ్ ఉంది, అలా చేయాలి శాస్త్రీయంగా. అలాగే గోల్ సెట్టింగ్ కూడా ఒకటేసారి మనం పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని చేయలేం. కాబట్టి చిన్న చిన్న గోల్స్ ఏంటంటే, డిసెంబర్ లోపల ఇది 4 నెలలు అయిపోయింది కదా, ఇంకా 8 నెలలు ఉన్నాయి. ఈ 8 నెలల్లో నేను ఏం చేయాలి కనుక చిన్న గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ కావాలి. ఒకటి ఎలాగంటే, నేను ఇప్పుడు మనం డైలీ పర్సన్ ఏం చదువుతున్నా కూడా 8 నెలల్లో నేను ఈరోజు ఆదికాండం మొదటి అధ్యాయం ప్రారంభిస్తాను. నాకు సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుతుంటాను. నేను డిసెంబర్కి వెళ్ళా ప్రకటన 22 అధ్యాయం అయిపోదా చెప్పండి, అయిపోతుంది. 72 గంటలు నాన్ స్టాప్ చదివితే బైబిల్ మొత్తం చదివేయచ్చు. 72 గంటలు సింపుల్ అంతే. మన ఖాళీ సమయం అంతా పెట్టి ఏం చేయొచ్చు అంటే బైబిల్ పూర్తి చేయొచ్చు. నేను డిసెంబర్ లోపల బైబిల్ మొత్తం చదివేస్తాను. ఎప్పుడు ఖాళీగున్నప్పుడల్లా ఒక 3-4 పేజీలు 5 పేజీలు 6 పేజీలు చదివేస్తే అయిపోతుంది. అదొక టార్గెట్ చిన్నది. తర్వాత రెండో టార్గెట్ ఏంటంటే, నేను డిసెంబర్ 31 తారీఖు లోపల కనీసం ఒక కొత్త ఆత్మకైనా సువార్త చెప్పి రక్షణలు నడిపించి నేను మందిరానికి తీసుకొస్తాను. కష్టం అది. వెలుగుడు మొత్తాన్ని మారుస్తాను ప్రభు అంటే చాలా కష్టం, చేయలేము అది. కనీసము ప్రభు ఒక్క ఆత్మనన్ను తీసుకొస్తాను ప్రభు అని టార్గెట్ పెట్టుకుంటే, కనీసం ఒక్క ఆత్మ, ఒక్కరే, ఈ రొద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, కనీసం ఒక్కరినే, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందు బంధువులు, స్నేహితులు, లేకపోతే ఇంట్లో రక్షణ లేని వాడు ఎప్పుడు మందిరం రాకుంటే వాళ్ళనో, ఎలాగైనా సరే రోడ్డు మీదనో, బజార్లోనో, షాపింగ్లోనో ఎవరో ఒకరిని నేను తీసుకొస్తాను ప్రభు సువార్త చెప్పి అంటే, అదొక టార్గెట్ పెట్టుకొని అలా ప్రయాసపడతా ఉంటే కనీసం మనము డిసెంబర్లో ఒక ఆత్మనింది. అప్పుడు ఏమైనట్లు అంటే, మనం టార్గెట్ పెట్టుకున్నాము, టార్గెట్ని ఏం చేసాం, మనము ఫుల్ఫిల్ చేసాం. ఇది చిన్న టార్గెట్. ఈ చిన్న టార్గెట్లు పెట్టుకొని పూర్తి చేయడం మనం నేర్చుకుంటే అప్పుడు మనం పెద్ద టార్గెట్లు పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇది ప్రాక్టీస్ చేసే విధానం. కనుక అలా ఈరోజు నుంచి ఒక పని చేద్దాం. ప్రభా నేను డిసెంబర్ ఇది చేస్తానని నేను చెప్పినే చేయమని లేదు. పరిశుద్ధాత్మదేవుడు మీరు ఏది ప్రేరేపిస్తే ఏదో ఒకటి మీరు ఓన్ టార్గెట్ మీరు పెట్టుకోండి. ఈ టార్గెట్ కూడా మీరు మర్చిపోతారేమో, ఒక పేపర్ మీద రాసుకొని గోడకి అతికిచ్చేసుకోండి. స్కెచ్ పెన్తో రాసుకొని నా టార్గెట్ ఇది, బ్యాంకులలో, పోస్ట్ ఆఫీసులలో, ఎల్ఐసి ఆఫీసులో రాస్తారు అవర్ టార్గెట్, అలా నువ్వు కూడా రాసుకొని నా టార్గెట్ ఇది, నేను డిసెంబర్ ఇది చేస్తాను రాసుకొని గోడకు అతికించుకో. ప్రతిరోజు వెళ్తూ వస్తూ చూస్తావు దాన్ని. ఓ నీ టార్గెట్ నీకు గుర్తయిస్తుంది, దాని కొరకు ప్రయాసపడతావు, రోజు కొంచెంపైనా పని చేస్తావు. అలా మనం చిన్న టార్గెట్లు పూర్తి చేయొచ్చు. అప్పుడు ప్రభా పెద్ద టార్గెట్ నాకేవు, ప్రభా నువ్వు నన్ను ఎందుకు రక్షించావు, నన్ను ఎందుకు సంఘంలో ఉంచావు, నేను నీ కొరకు ఈ జీవితం అయిపోయే లోపల నేను నీ కొరకు ఏం చేయాలి తెలియచేయ ప్రభా, అప్పుడు నేను చేస్తాను. అదేంటిది? అది లైఫ్ లాంగ్ బిగ్ టార్గెట్, బిగ్ అచీవ్మెంట్. దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాం. అప్పుడు ప్రభు తను వెల్లడి చేస్తాడు. కనుక పాపం అంటే ఏంటంటే, అసలు దేవుడు ఎందుకు చేశాడో అది ఎరగకుండా, ఎందుకు పుట్టించాడో ఎరగకుండా, ఎందుకు రక్షించాడో ఎరగకుండా విశ్వాసగా జీవించడమే అది అసలైన పాపం. ఇంతవరకు అది పాపం అనిపించకపోలేదు కదా. కానీ బైబిల్లో ఫస్ట్ కొడితే, గూగుల్లో కొడితే వాట్ ఈజ్ సిన్ అని కొడితే ముందు వచ్చేది ఏంటంటే గురి తప్పుట. హెబ్రీలో పాపం అంటే ఏమంటారు? ఫస్ట్ వచ్చేది ఏంటంటే గురి తప్పుట. గ్రీకులో పాపం అంటే ఏంటి కొడితే ఫస్ట్ వచ్చేది ఏంటి? గురి తప్పుట. అదే అసలైన పాపం. కనుక ఈరోజు దేవుడిని ఎందుకు చేశాడో అది చేయకుండా ఉండడమే పెద్ద పాపం.
దేవుడు నేను ఎందుకు రక్షించాడో అది చేయకుండా ఉండడమే అన్నిటికంటే పెద్ద పాపం. దేవుడు నిన్ను ఒకదాని కొరకు చేస్తే నువ్వు దాని కొరకు వాడబడకుండా ఇంకో దాని కొరకు వాడబడ్డం అది కూడా పాపమే. దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకమైన దిశలో సొంత ఉద్దేశాలు పెట్టుకొని జీవించడం కూడా పాపమే. అందుకని అక్కడ కింద ఎక్స్ప్లెయిన్ రాయబడింది, మన గోల్స్ దేవుని గోల్స్కి వ్యతిరేకంగా ఉండడం కూడా పాపమని కూడా రాయబడింది ఆ యొక్క అనువాదంలో, లేకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో. కనుక ఒకసారి తీర్మానం చేసుకుందాం, ప్రభా నన్ను క్షమించు ప్రభా, అసలు ఇన్నాళ్ళు గురే లేకుండా జీవించాను ప్రభా, నువ్వు నన్ను చేసావో నేను తెలుసుకోలేకపోయాను, ఎందుకు రక్షించగల ఎరగలేకపోయాను, నన్ను క్షమించు ప్రభా. ఈ రోజు నుంచైనా నేను ఒక గురి నేను కలిగి జీవిస్తాను. కనుక చిన్న చిన్న గురిలు కలిగి నేను టార్గెట్లు పెట్టుకొని దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. అసలు మెయిన్ ఉద్దేశం ఏంటో నాకు తెలియచేయ ప్రభా, నేను అదే చేస్తాను, ఇంకా వేరేది ఏది చేయను అని ఒక తీర్మానం చేసుకుందాం. దావీదు గురించి ఒక చక్కని మాట రాయబడింది, అతడు దేవుని ఉద్దేశంలన్నిటిని ఏం చేశాడు, ఒక ఉద్దేశం కాదండి, దావీదు అపోస్తలుల గారు రాయబడింది దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. సొంత ఉద్దేశాలు కాదు, నేనేం చేయాలో నేను అనుకొని చేస్తే అది దేవుని ఉద్దేశం కాదు, లేక మీరు నేను ఇది చేయాలనుకొని చేస్తే దేవుని ఉద్దేశం కాదు. అసలు దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది మనం చేస్తే అది దేవుని ఉద్దేశం నెరవేర్చినట్లు. అసలు ఎప్పుడు అనుకుంటాం చెప్పండి? అసలు మనకు అంత టైం ఉంటుందా? ప్రభా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, నేను ఏం చేయాలి ప్రభా, నేను ఎలా ఉండాలి ప్రభా, నేను ఏం ఉద్దేశంతో నువ్వు నన్ను చేసావు తెలియచే ప్రభా. అంత టైం ఎక్కడుంది మనకు? వచ్చాము వెళ్ళిపోయాం అంతే. ఎన్ని సంవత్సరాలు అంతే, ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. పౌలు అన్నాడు, నేను గురి లేని వాళ్ళ వల్ల నేను పరిగెత్తట్లేదు, నేను గురి ఎద్దకే పరిగెత్తున్నాను, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను చెప్పలేదు, నేను గురి ఎద్దకు పరిగెత్తున్నాను. కనుక లాస్ట్ చెప్పాడు, ఏం చెప్పాడు? నా పరుగు తడముర్చించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే తన పరుగును తను ఫుల్ఫిల్ చేశాడు. తను చనిపోక ముందు లాస్ట్ రాసిన పత్రిక తిమోతి పత్రిక. అసలు కొద్ది రోజులు చనిపోతాడంటే రాశాడు. ఏం రాశాడంటే నా పరుగు. ఈరోజు చాలామంది సమాధుల మీద ఏం రాశాడంటే వాడు ఏ రోజు దేవుని కొరకు ఏ గొప్ప కార్యం చేసినాడు, ఏం కష్టం చేసినాడు, సమాధి పెట్టె మీద మాత్రం రాసిండదు. ఏమని? నా పరుగు అడముట్టించిన విశ్వాసం కాపాడుకుంటుని. వాడు రోజు మందు కొట్టడం కూడా అదే మాట రాస్తాడు. వాని పరుగంతా ఎక్కడికి? వైన్ షాపుల దగ్గరికి. ఏ రోజు మందిరం రాడు, వాని కూడా ఇదే రాసు, నా పరుగు అడముట్టించి విశ్వాసం కాపాడుకుంటుని. నిజంగా ఎవరైతే గోల్ ఫిల్ చేశారో, ఎవరైతే గురి కొరకు పరిగెత్తారో, ఆ గురిని ఫుల్ఫిల్ చేశారో వాళ్ళ సమాధి మీద మాత్రమే రాసుకోవాలి. ఏమని? నా పరుగు కడముట్టించిందని, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను అని. అసలు గురి లేనోనికి సమాధి మీద ఎట్ట రాస్తారండి? దఫజన్ భక్సింగ్ గారు యోగుడు, ఆయన గురి కలిగాడు, భారతదేశం అంతా సువార్త ప్రకటించాడు, వేరే దేశాలు కూడా ప్రవర్తించాడు, రాత్రింబగలు కష్టపడ్డాడు. ఆయన విజన్, ఆయనకు భక్సింగ్ గారికి విజన్ ఉంది. కనుక గురికి ఇంకొక పర్యాపదం ఏంటంటే విజన్. భక్సింగ్ గారికి ఒక దర్శనం ఉంది, తనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ కొరకు ప్రయాసపడ్డాడు భక్సింగ్ గారు. ఈరోజు మనకేం లేదు, వ్యక్తిగతమైన విజన్ మనకు లేదు. నేను ఇది చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నా జీవితం ముగించే లోపల దేవుని కొరకు ఇచ్చేయాలి, సంఘం కొరకు ఇచ్చేయాలి అనేది మనకేం లేదు, విజన్ లేదు. కనుక ఈరోజు తీర్మానం చేసుకుందాం, ప్రభా నేను ఇంతకాలము అసలు గురి లేకనే జీవించాను. ప్రభా మీరు దేవాతి దేవుడైంది కూడా, మీరు గురి కలిగి లోకానికి వచ్చాడు, మీరు గురిని మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు. అవి రీచ్ మై గోల్, నేను సంపూర్ణ సిద్ధి పొందానని చెప్పారు. నేను ఆ మాట చెప్పలేకపోతున్నాను. యేసుప్రభు 33 సంవత్సరాలకు చెప్పాడు. మనం 33 అయిపోయి 34 అయిపోయి 40 అయిపోయింది, 50 అయింది, ఇంకా 50 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇప్పటికి కూడా ఏం లేదంటే మనం ఇంకా గురినే కలిగిలేం. దయతో క్షమించు ప్రభా. పౌలు గురి కొరకు పరిగెత్తాడు, గురి లేకుండా పరిగెత్తట్లేదు. నేను ఇంతకాలం గురి లేకుండా పరిగెత్తాను, ఈరోజు నుంచి నేను ఒక గురి కలిగి ఉంటాను. ప్రభా నువ్వు నన్ను ఎందుకు రక్షించాడో నాకు తెలియజేయి, నన్ను ఎందుకు సంఘంలో ఉంచావో నాకు తెలియజేయి ప్రభా, నేను నీ కొరకు ఏం చేయాలో తెలియజేయ ప్రభా, అప్పుడు నేను అదే చేస్తాను, ఇంకా వేరే చేయను. కనుక నా జీవితం అంతట్లో ఈ లోకం ఇచ్చే లోపల ప్రభా నేను నీ కోరిక ఏం చేయాలి తెలియచే ప్రభా, నేను అది చేస్తాను ప్రభా. ఇన్నాళ్ళు అది ఎరగకనే నేను జీవించాను ప్రభా, నీ ఉద్దేశాలు నెరవేర్చలేకపోయాను ప్రభా, ఇదే పాపం అని నాకు తెలియజేశావు. అసలు గురి తప్పితేనే పాపం అయితే అసలు ఈరోజు వరకు ఒక గురి కూడా లేకుండా నేను ఇంతకాలం బ్రతికాను ప్రభా, అది ఇంకెంత పాపమో.
నా సొంత అయి పెట్టుకున్నాను ప్రభా, దయతో క్షమించు, కడిగి పరిశుద్ధపరచు అని ప్రభు దగ్గర ఈరోజు తీర్మానం చేసుకొని ఒప్పుకొని ఈరోజు విడిచిపెట్టడానికి ప్రయత్నించదు. మోకరించండి, ప్రాణం చేస్తాం. పాపం అంటే గురి తప్పడం పాపం. కనుక మనము అలాంటి స్థితిలో ఉన్నాం. గురి తప్పిపోవడం కాదు, అసలు గురే లేకుండా మనం ఉన్నాం. కనుక ఈ రోజు నుంచి తీర్మానం చేసుకొని ఇది కూడా పాపమే అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది కూడా పాపమే కాదు, అసలు ఇదే మెయిన్ పాపం. కనుక దీని నుంచి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని సరి చేసుకొని ఈ రోజు నుంచి విడిచిపెడతాం. అలాగే డిసెంబర్ 31 లోపల నేను ఈ గురి కలిగి ఉంటాను ప్రభా, దీన్ని ఫుల్ఫిల్ చేస్తాను అని కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఏ గురి లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఏ తీర్మానం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని ప్రేమతో మనం చేస్తున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక బ్రదరు, ఒక సిస్టర్ విన్నవాక్యం ప్రకారము మనము క్లుప్తంగా ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ప్రారంభించండి.